ఇది ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామం కథ. ఈ గ్రామంలోని చాలామంది గ్రామాన్ని వదిలి నగరాల్లో స్థిరపడిపోయారు. ఇప్పుడు ఎక్కువగా ముసలివాళ్ళు మరియు కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నారు. కానీ అందరూ కలిసిమెలిసి ఉంటారు. అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. గ్రామంలో అందరి ఇళ్ళు ఎక్కువగా మట్టి ఇళ్ళే మరియు ఇక్కడి రోడ్లు కూడా మట్టివే. అందరి ఇళ్ళు ఒకదానికొకటి చాలా దూరంలో ఉన్నాయి. కానీ అందరూ ఒకరి ఇంటికి మరొకరు వెళ్తూ ఉంటారు. ఇక్కడి వాతావరణం నగరంతో పోలిస్తే చాలా బాగుండేది. పగలైనా రాత్రైనా గ్రామంలో పక్షుల కిలకిల ధ్వని, స్వచ్ఛమైన గాలి, తాజా నీరు మరియు గ్రామాన్ని నగరం కంటే మెరుగ్గా చేసే అనేక సదుపాయాలు ఉండేవి. గ్రామంలో ప్రజలు ప్రధాన వృత్తి ఇప్పటికీ వ్యవసాయమే. విద్యుత్ పోతే అందరూ తమ తమ ఇళ్లల్లో దీపం లేదా మైనం వెలిగించేవారు. ఇప్పుడు జూన్ నెల దాదాపు ముగియటానికి వచ్చింది. అందరూ తమ పరుపులు ఇళ్ల బయట పరుచుకుంటారు. ఇదే గ్రామంలో మంగు బాబాయి ఒక టీ దుకాణం కలిగి ఉన్నారు. అక్కడ తరచుగా ముసలివాళ్ళు మరియు కొంతమంది టీ తాగటానికి వచ్చేవారు. రాత్రి 7 గంటలైపోయింది. మంగు బాబాయి దుకాణంలో రాజు బాబాయి మరియు హరియు బాబాయి కూర్చొని ఉన్నారు. మంగు దుకాణం ఎలా నడుస్తోంది? అయ్యో రాజు బాబాయి, సరిగానే నడుస్తోంది. ఇప్పుడు కాలం మారుతోంది. ముందు దుకాణంలో ఎంతోమంది ముసలివాళ్ళు వచ్చేవారు మరియు రాత్రి వరకు మాట్లాడుకుంటూ తమ తమ కథలు చెప్పుకుంటూ టీ తాగుతూ ఉండేవారు. దాంతో నా దుకాణం కూడా బాగా నడుస్తూ ఉండేది. అయ్యో అవును మంగురు, ఇప్పుడు కాలం గడిచిపోయింది. సగానికి పైగా మంది నగరాల్లో స్థిరపడిపోయారు. మరి నువ్వు చెప్పు హరియా, నీ వ్యాపారం ఎలా నడుస్తోంది? ఇప్పుడు ఏమి చెప్పను, ఈ వర్షాల్లో అంతా వ్యాపారం ఆగిపోయింది. కానీ మన మన తిండికి సరిపోయేంత వ్యవస్థ అవుతుంది. ఇలా చాలాసేపు వాళ్ళు అంతా కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో వర్షం కూడా శాంతించింది. అప్పుడే మంగురు దుకాణానికి 2 వ్యక్తులు వచ్చారు. అయ్యో బాబాయ్, 2 మంచి టీలు పెట్టండి. ఒకటి నా స్నేహితుడికి, ఒకటి నాకు. ఈ చల్లని వర్షాకాలంలో ఇక్కడ టీ కొట్టు దగ్గర కూర్చొని టీ తాగుతుంటుంటే మరియు కొంచెం గప్పాగప్పి చేసుకోవటంలో ఉన్న సుఖం మరెక్కడా లేదు. నిజం చెప్పావు బాబు. రా కూర్చో మరియు టీ ఆస్వాదించు. అయ్యో రాజు బాబాయి, మీరు కూడా ఇక్కడే ఉన్నారా? నేను మిమ్మల్ని చూడనే లేదు. ఈ సందర్భంగా మీతో కూడా కొంత మాట్లాడుకుంటాను. మరి చెప్పండి రాజు బాబాయ్, మీ వ్యాపారం ఎలా నడుస్తోంది? అయ్యో బాబు, ఏమి చెప్పను. ఈ వర్షం అందరి పరిస్థితి చెల్లాచెదురుగా చేసింది. ఉన్న పంట అంతా వర్షంలో నాశనమైపోయింది. ఇప్పుడు వ్యవసాయంలో కొంచెం కూరగాయలు పండిస్తాము మరియు వాటిని మార్కెట్లో విక్రయించి మన ఇల్లు నడుస్తుంది. అయ్యో బాబాయ్, చింతించకండి. జీవితంలో ఎదుగుదల తగ్గుదల ఉంటూనే ఉంటాయి. జీవితాన్ని తెరిచిపెట్టి ఆనందంగా గడపాలి. నిజం చెప్పావు బాబు. మనం మిగిలిన జీవితాన్ని నవ్వులతోటి సంతోషంతోటి గడపాలి. తరువాత నెమ్మదిగా రాత్రి అవుతోంది. మంగు బాబాయి టీలో రుచి ఎలాంటిదో ప్రత్యేకంగా ఉంది. ఒక్క మింగేస్తే జీవితంలోని సమస్యలన్నీ పోయినట్లే. ఈ రుచి కోసమే మేము మంగురు దుకాణానికి వస్తాం బాబు. రాజు బాబాయ్, మీ గురించి మేము చాలా విన్నాం. మీకు నిజంగా అనేకసార్లు విచిత్రమైన సంఘటనలు జరిగాయని. అవన్నీ నిజమా? అవును బాబు, నాకు నిజంగా అనేకసార్లు భయానక సంఘటనలు జరిగాయి. నువ్వు వాటిని వినాలనుకుంటున్నావా? బాబాయ్, ఈ చల్లని వాతావరణంలో ఇక్కడ టీ కొట్టు దగ్గర కూర్చొని టీ తాగటం మరియు మీ భయానక సంఘటనలు వినటం చాలా మరింత మజాగా ఉంటుంది. అయ్యో ఎందుకు బాబాయ్, తప్పకుండా చెప్పండి, చాలా మజాగా ఉంటుంది. అప్పుడు నువ్వు ఇంత పట్టుపట్టడమేనా? నాకు జరిగిన ఒక భయానక మరియు విచిత్రమైన కథను మీకు చెప్తాను.
ఈ కథ ఖచ్చితంగా ఈ రోజు నుండి 30 సంవత్సరాల క్రితం నేను గ్రామం నుండి కొంత దూరంలో ఉన్న నగరంలో ఒక ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు రైల్వే స్టేషన్లో చిన్న రైలు వచ్చింది. దాని నుండి నేను మరియు మరొక వ్యక్తి ఎవరో కొంచెం విచిత్రంగా ఉన్నాడు దిగారు. రాత్రి 12 గంటలైపోయింది. స్టేషన్లో చూస్తున్నంత వరకు ఎవరూ కనిపించలేదు. ఈ సమయంలో స్టేషన్లో ఏ ఆటో రిక్షా దొరకదు అనేది స్పష్టంగా తెలుస్తోంది. నా ఇల్లు స్టేషన్ నుండి చాలా దూరంలో ఉంది. నడిచి వెళ్ళటానికి కనీసం 1 నుండి 2 గంటలు పట్టేది. నాకు కొత్తగా ఉద్యోగం వచ్చింది, అందువల్ల నేను ఇంత కష్టపడాల్సి వచ్చింది. తర్వాత నాతో పాటు రైలు నుండి దిగిన వ్యక్తి నడకను ముందు సాగించటం ప్రారంభించాడు. నేను వెనుక నుండి అరచాను, అయ్యో తమ్ముడు ఆగండి, మీరెక్కడికి వెళ్తున్నారు? అయ్యో తమ్ముడు, ఇక్కడ నిలబడి ఉండటం కంటే నేను నా ఇంటిని చేరుకుంటే బాగుంటుంది. కొంత సమయం పట్టినా సరే ఇక్కడ ఉండటం కంటే వెళ్ళటమే మంచిది. నా గ్రామం పార్వతీపురం. ఇక్కడి నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరియు మీరు ఎక్కడికి వెళ్ళాలి? అయ్యో బ్రదర్, నేను కూడా పార్వతీపురానికి వెళ్ళాలి. కానీ పార్వతీపురంకి ఈ మార్గం అడవి గుండా వెళ్తుంది కదా. ఇంత దూరం చీకటి రాత్రిలో నడిచి వెళ్ళటం సరైనదేనా? తమ్ముడు, నువ్వు ఈ మాటల్ని నమ్ముతుంటే నువ్వు మూర్ఖుడివి. నేను ఈ మాటల్ని ఏమాత్రం నమ్మను. నీకు కూడా పార్వతీపురంకే వెళ్ళాల్సి ఉందా? అలాగైతే రా, నాతో ఇద్దరం కలిసి వెళ్దాము. ఆ వ్యక్తి చాలా మాట్లాడుతున్నాడు, కానీ ఆ వ్యక్తి మీద నమ్మకం వెళ్ళడం నా జీవితంలో అతిపెద్ద తప్పు అయింది. నేను ఆ వ్యక్తి మాటల్ని నమ్మి అతనితో గ్రామానికి వెళ్ళటానికి అంగీకరించాను. చుట్టూ నలుపు, ఆకాశంలో మెరుపులు మెరిసే సమయంలో ఒక ప్రత్యేకమైన నిశ్శబ్దం ఉండేది. వర్షం కూడా నెమ్మదిగా దాని వేగాన్ని పెంచుతోంది. వర్షపు చినుకులు ఇప్పుడు శరీరంపై సూదిగుచ్చినట్లు అనిపించాయి. కానీ మేమిద్దరం ముందుకు సాగిపోతున్నాం. కొంత సమయం తరువాత చాలా భారీగా వర్షం పడింది. ఆకాశంలో బలమైన మెరుపులు మెరుస్తున్నాయి. ఇప్పుడు మాకు ఎక్కడైనా ఆగిపోవటమే సరైనది అనిపించింది. మేము ముందు ఒక పెద్ద చెట్టును చూసాం మరియు అక్కడ మేమిద్దరం ఆగిపోయాం. చుట్టూ చీకటి మాత్రమే మరియు అడవి నుండి కేవలం క్రూరమైన జంతువుల ధ్వనులు మరియు వర్షపు చినుకులు పడే ధ్వని మాత్రమే వినిపించాయి. మరియు దానితో పాటు అడవి నుండి కొన్ని విచిత్రమైన జంతువుల ధ్వనులు కూడా వచ్చేవి. కానీ మేము అంతగా శ్రద్ధ చేయడం లేదు. మాకు కేవలం ఎలాగైనా వర్షం తగ్గాలి లేదా ఆగిపోవాలి అనే ఎదురుచూపు మాత్రమే మా మనసులో ఉంది. మరి చెప్పలేదు, మీ పేరేమిటి మరియు మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? కొంతసేపు ఆ వ్యక్తి నిశ్శబ్దంగా ఉండి తర్వాత మాట్లాడుతాను. ఎందుకు తమ్ముడు? తెలుసుకున్నా ఏమి లాభం? ఈ ప్రయాణం తర్వాత మనం మళ్ళీ కలుసుకోవాల్సి వస్తుందా? అంటే ఏమిటి తమ్ముడు? నేను నగరం నుండి వచ్చిన వ్యక్తిని. ఇక్కడ గ్రామానికి కొంత పని కోసం వచ్చాను. కొంత సమయం తర్వాత నేను ఇక్కడ నుండి వెళ్తాను. ఇంత తక్కువ సమయం కోసం కలవడం వల్ల ఏమి లాభం? సరే, చెప్పకపోవచ్చు అని మీరు ఖచ్చితంగా చెప్పగలరు. మీరు ఇక్కడ ఏ పని కోసం వచ్చారు? నేను ఇక్కడి నుండి ఎవరినైనా నాతో తీసుకువెళ్ళటానికి వచ్చాను. సరే, సుమారు 6 గంటల తరువాత వర్షం కూడా శాంతించింది. మేము ఇద్దరం మళ్ళీ ముందుకు సాగటం ప్రారంభించాం. మార్గం దట్టమైన అడవి మరియు కచ్చి రోడ్లతో కూడినది. గ్రామస్తులు చెప్పేవారు, ఈ మార్గంలో రాత్రి సమయంలో ఎవరైనా నడిచి వస్తే తరచుగా వారు గ్రామానికి చేరుకోలేరు. ఇప్పుడు దీని వెనుక రహస్యం నాకు కూడా తెలియదు. వర్షం పడిన కారణంగా అడవిలో చాలా చల్లని గాలులు వీస్తున్నాయి మరియు నడిచి వెళ్ళడంలో కూడా చాలా మజాగా ఉంది. కానీ అడవి నుండి వచ్చే క్రూరమైన జంతువుల ధ్వని ఎక్కడో నన్ను భయభ్రాంతుణ్ణి చేస్తోంది. ఈ వ్యక్తి నాకు కొంచెం విచిత్రంగా అనిపించాడు, ఎందుకంటే అతను నాకు తన చిరునామా చెప్పటం కూడా కోరుకోలేదు మరియు నాతో మాట్లాడటం కూడా కోరుకోలేదు. అతను కేవలం నాతో ముందుకు సాగిపోతున్నాడు. అతనికి ఏమాత్రం భయం లేదు అనిపించింది. కానీ నేను కూడా అతనిపై అంతగా శ్రద్ధ చేయలేదు మరియు నేను కూడా అతనితో ముందుకు సాగిపోతున్నాను.
అప్పుడే మేము ముందు ఒక బోర్డును చూసాం. దానిపై వ్రాయబడినది, మీరు వచ్చినట్లయితే తిరిగి వెళ్ళకండి మరియు మీరు వెళ్తుంటే తిరిగి రాకండి. దీన్ని చదివిన తర్వాత ఏమీ అర్థం కాలేదు మరియు నేను ఆ వ్యక్తిని అడిగాను, అయ్యో తమ్ముడు, ఈ బోర్డుపై ఏమి వ్రాయబడింది? నువ్వు ఏమైనా అర్థం చేసుకోగలుగుతున్నావా? నాకేమీ అర్థం కావట్లేదు. నాకు ఏమీ అర్థం కావటం లేదు. మనం ముందుకు సాగాలి. చాలా రాత్రి అయిపోయింది. ఎక్కువ సమయం వృధా చేయడం మనకి సరైంది కాదు. అవును తమ్ముడు, మీరు సరిగానే చెప్తున్నారు. మళ్ళీ మేము ఇద్దరం ముందుకు సాగటం ప్రారంభించాం. అడవి నుండి ఎప్పుడు తోడేలు ధ్వని, ఎప్పుడు గుడ్లగూబ ధ్వని నిరంతరం వచ్చే. వర్షం ఆగట్లేదు. బదులుగా ఈసారి వర్షం హద్దు మీదగా పడింది. వర్షం చాలా భారీగా పడడం ప్రారంభించింది. మేము ఇద్దరం పరిగెత్తుతూ ఎడారిగా ఉన్న ఒక కుటీరం దగ్గరకు వెళ్ళాము. అందులో ఎవరూ లేరు. మేము ఇద్దరం పరిగెత్తుతూ ఒక గుడిసెల దగ్గరికి వెళ్ళాము. అందులో ఎవరూ లేరు. కానీ మేము లోపలికి వెళ్ళడం సరైంది కాదు అని భావించాం. అందువల్ల మేము ఇద్దరం బయట నిలబడి వర్షం ఆగటానికి ఎదురు చూస్తున్నాము. కొంత సమయం తర్వాత అడవి నుండి విచిత్రమైన ధ్వనులు రావటం ప్రారంభించాయి. ఎక్కడో ఒక స్త్రీ ఏడుపు ధ్వని, ఎక్కడో ఒక పిల్లవాడి ఏడుపు ధ్వని వంటివి. ఇది విన్న తరువాత నాకు చాలా భయం వేసింది. నేను ఆ వ్యక్తిని అడిగాను, అయ్యో తమ్ముడు, ఈ ధ్వనులు విన్నావా? అవును తమ్ముడు, అది నాకు కూడా వినిపించింది. ఎవరో ఇబ్బందిలో ఉన్నారు అనిపిస్తుంది. కానీ తమ్ముడు, ఇంత రాత్రి సమయంలో ఏ స్త్రీ ఇక్కడ అడవిలో వస్తుంది? వెళ్ళి చూద్దాం. ఎవరో ఇబ్బందిలో ఉండవచ్చు, అందుకే ఏడుస్తోంది. తర్వాత నేను మరియు ఆ వ్యక్తి ఇద్దరం ముందుకు సాగాం. వర్షం ఇంకా నిరంతరంగా పడుతోంది. కొంత సమయం తర్వాత పట్టీల ధ్వని కూడా రావటం ప్రారంభించింది. మేము ఇద్దరం నెమ్మదిగా ఆ ధ్వనిని అనుసరించాం. చుట్టూ క్రూరమైన జంతువుల ధ్వని మరియు నల్లని చీకటి మరియు మెరుపు ధ్వనితో పాటు ఈ అన్ని ధ్వనులు నాకు సరిగా లేవు అనిపించాయి. నేను ఆ వ్యక్తితో చెప్పాను, అయ్యో తమ్ముడు, నాకు ఇదంతా సరిగా లేదు అనిపిస్తోంది. మనం ఇక్కడే ఆగిపోవాలి. కొంతసేపు ఆ వ్యక్తి నుండి ఏమి సమాధానం రాలేదు. మరియు నేను వెనుకకు తిరిగి చూసినప్పుడు ఆ వ్యక్తి ఎక్కడా లేరు. ఇది చూసిన తర్వాత నా ఆత్మ వణికిపోయింది. నాకు చాలా భయం వేసింది. ఇప్పుడు ఆ పట్టీల ధ్వని మరియు ఆ స్త్రీ ఏడుపు ధ్వని మరింత బలంగా రావటం ప్రారంభించాయి. తర్వాత నేను అక్కడ ఒక నిమిషం కూడా ఆగలేదు మరియు నా గ్రామం వైపుకు ముందుకు సాగటం ప్రారంభించాను. ఇప్పుడు ఆ అన్ని ధ్వనులు శాంతించాయి. నేను నా వేగంగా నడకతో ముందుకు ప్రయాణం సాగించాను. అప్పుడే ముందు నాకు మళ్ళీ అదే విచిత్రమైన బోర్డు కనిపించింది. ఇది నాకు ప్రారంభంలో కనిపించింది. నేను అది చూసిన తర్వాత ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అడవి ప్రారంభంలో ఉన్న బోర్డు అడవి లోపల ఇంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా వచ్చింది? నాకు ఇప్పుడు నిజంగా చాలా భయం వేసింది. కొంత సమయం తర్వాత మళ్ళీ ఆ స్త్రీ ఏడుపు ధ్వని రావటం ప్రారంభించింది మరియు అది నా పేరు పెట్టి పిలుస్తోంది అనిపించింది. నేను ఆ ధ్వని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక వ్యక్తి చెట్టు కింద నిలబడి ఉన్నాడు. సరిగ్గా కనిపించటం లేదు.
చాలా దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు అది నాతో ఉన్న వ్యక్తి అతనే. నేను అడిగాను, అయ్యో తమ్ముడు, ఎక్కడా కనిపించకుండా పోయావు, మరియు ఇప్పుడు ఇక్కడ స్త్రీ ధ్వనిలో ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడే అతను బలంగా నవ్వటం ప్రారంభించాడు. అప్పుడే ఒక బలమైన మెరుపు ధ్వనితో ఆకాశంలో కాంతి వెలిగింది. దాంతో ఆ వ్యక్తి తన నిజమైన రూపంలోకి వచ్చాడు మరియు బలంగా నవ్వటం ప్రారంభించాడు. ఇది చూసిన తర్వాత ఈరోజు నా చివరి రోజు అని నాకు అనిపించింది. నేను భయంతో ఒక ప్రదేశం నుండి కదలలేకపోయాను. తర్వాత నేను ధైర్యం చేసి భగవంతుడి పేరు పెట్టి అక్కడి నుండి పరిగెత్తాను. నేను నా పూర్తి ప్రాణంతో అక్కడి నుండి పరిగెత్తాను. ఈ సమయంలో నాకు పరిగెత్తటం తప్ప వేరే మార్గం లేదు. నేను పరిగెత్తుతున్నాను. హఠాత్తుగా నా కళ్ళ ముందు నా కళ్ళు తెరిచి నేను రైల్వే స్టేషన్లో ఉదయం నాన్నని గమనించాను. నాకు ఏమీ అర్థం కావటం లేదు. నేను అక్కడి నుండి వెంటనే ఒక ఆటోను పట్టుకొని నా ఇంటికి తిరిగి వచ్చేసాను. మరియు తర్వాత నేను ఎప్పుడూ ఆ ఆఫీసులో రాత్రి డ్యూటీ చేయలేదు మరియు నేను అప్పటి నుంచి ఆ రైల్వే స్టేషన్ వైపు వెళ్ళలేదు. రాత్రి డ్యూటీ కూడా ఇంకప్పటి నుంచి చేయలేదు.